విభా హోమ్ స్కూల్‌కి స్వాగతం. మనము ఇప్పుడు ఈ వీడియోలో గద్య కదంబం 8వ పాఠం భాషా శైలి రచనా భేదాలు. ముందుగా పాఠాన్ని పరిచయం చేసుకుందాం. ఒక మనిషి తనలోని భావాలను ఇతరులకు తెలియజేయడానికి భాష అవసరం. మనసులోని భావనను బహిర్గతపరిచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. అయితే కవులు, రచయితలు రచన చేసేటప్పుడు వివిధ సందర్భాలను బట్టి భాషను వాడుకోవడం జరుగుతుంది. దానిని శైలి అంటారు. ఇప్పుడు మనం ఈ పాఠంలో శైలి అంటే ఏమిటి, అందులో రకాలు, శైలీ భేదాల వల్ల ప్రయోజనాలు మొదలైన విషయాలు తెలుసుకుందామా? ముందుగా రచయితను పరిచయం చేసుకుందాం. రచయిత చేకూరి రామారావు గారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు, భాషా పరిశోధకులు అయిన డాక్టర్ చేకూరి రామారావు చేరాగా అందరికీ సుపరిచితులు. అక్టోబర్ 1, 1934లో జన్మించారు. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు. ఆయన భాషపై రచించిన పలు వ్యాసాలు, విమర్శకులు, సాహితీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించాయి. చేరా పీఠికలు, తెలుగు వెలుగులు, తెలుగు వాక్యం, ముత్యాల పదాల ముచ్చట్లు, మరోసారి గిడుగు రామ్మూర్తి వచన రచన, తత్వాన్వేషణ, భాషారత్నరంగం వంటి వ్యాసాలే కాక 2 పదుల ఏటనే వచన గేయ కవిత సంపుటులు వెలువరించారు. ఆంధ్రజ్యోతి ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు వెలుగు సాహిత్య విమర్శ రంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి సంచలనం సృష్టించారు. ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశపెట్టారు. ఈయన రాసిన స్మృతి కిణాంకం అనే వ్యాస సంపుటికి 2002లో భారత ప్రభుత్వము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహుకరించింది. ఒక్కొక్క రచయిత శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలానే ఒక్కొక్క ప్రాంతం వారి శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. రచనల్లో కనిపించే శైలి భేదాలను తెలియచేయడమే ప్రస్తుత వ్యాసం ఉద్దేశం. ఇప్పుడు పాఠాన్ని చెప్పుకుందాం. పేజీ నెంబరు 134. రాయదలుచుకున్న విషయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అభిరుచిని బట్టి రచనా పద్ధతి అంటే శైలి ఏ రకంగా మారుతుందో ఈ విభాగంలో పరిశీలించగలుగుతారు. శైలి భేదాల వల్ల కలిగే రచనా ప్రయోజనాన్ని గుర్తించగలగటమే కాక రచనల్లో అవసరమైన కొన్ని శైలీ భేదాలను విశ్లేషించగలుగుతారు. రచనా అవసరాలను బట్టి మంచి శైలిని అలవర్చుకోగలుగుతారు. రచన చేసేటప్పుడు మనం భాషను వాడుకునే శక్తిని శైలి అంటాము. భాషను వాడుకోవటం ఒక నేర్పు, ఒక ప్రత్యేకత, ఒక అవసరం కూడా. భాషా ప్రయోగ నైపుణ్యం, రచనా విధానం అనే మాటలతో కూడా శైలిని సూచిస్తారు. శైలి అనేది మనం రాయదలుచుకున్న విషయం మీద, సందర్భం మీద, అభిరుచి మీద, మనం ఉద్దేశించిన పాఠకుల మీద ఆధారపడి ఉంటుంది. శైలి అంటే ఏమిటో, శైలీ భేదాల వల్ల ప్రయోజనం ఏమిటో, మనం రచన చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని శైలీ భేదాలు ఏవో ఈ విభాగంలో చర్చించుకుందాం. భాషను ప్రయోగించే పద్ధతి చెప్పే విషయాన్ని బట్టి, వాడే వారిని బట్టి, సందర్భాన్ని బట్టి వేరుగా ఉంటుంది. ఈ భేదాలు ఉపయోగించే మాటల్లోనూ, పదబంధాల్లోనూ, వాక్యాల్లోనూ ఉంటాయి. వీటిని శైలీ భేదాలు అంటారు. మాట్లాడే భాషలో మాండలిక భేదాలు మనం నిత్యం గమనిస్తున్నవే. తీరాంధ్రులు అంటే కోస్తావారు, తెలంగాణ వారు, రాయలసీమ వారు మాట్లాడేటప్పుడు ఉపయోగించే క్రియాపదాల్లోనూ, సందుల్లోనూ, వాక్య నిర్మాణంలోనూ మనం ఈ భేదాలను గమనించగలం. ఉదాహరణకు రాయలసీమ వారు వచ్చినాడు అని, తెలంగాణ వారు వచ్చిండు అని, తీరాంధ్రులు వచ్చాడు అని అంటారు. ఈ రకమైన భేదాలు స్పష్టంగా కనిపించేవి. ఇవి కాక ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా మాట్లాడే అలవాటు ఉంటుంది, రాసే అలవాటు ఉంటుంది. ఈ అలవాట్ల సమూహాన్ని కూడా శైలీ భేదాలనే అంటారు. దీనిలో ప్రశ్నలు చూసుకుందామా? శైలి అంటే ఏమిటి? శైలి ఏ రకంగా మారుతుంది? రచన చేసేటప్పుడు మనం భాషను వాడుకునే శక్తిని శైలి అంటారు. భాషను వాడుకోవటం ఒక నేర్పు.
ప్రత్యేకత అవసరం కూడా. భాషా ప్రయోగ నైపుణ్యం, రచనా విధానం అనే మాటల్లో కూడా శైలిని సూచిస్తారు. రాయదలుచుకున్న విషయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అభిరుచిని బట్టి శైలి మారుతుంది. రచయిత భాషను వాడే విధానాన్ని బట్టి, చదివే పాఠకులను బట్టి కూడా శైలి మారుతుంది. మరో ప్రశ్న, శైలీ భేదాలు అంటే ఏమిటి? భాషను ప్రయోగించే పద్ధతి, చెప్పే విషయాన్ని బట్టి, వాడే వారిని బట్టి, సందర్భాన్ని బట్టి వేరుగా ఉంటుంది. ఈ భేదాలు ఉపయోగించే మాటల్లోనూ, పదబంధాల్లోనూ, వాక్యాల్లోనూ ఉంటాయి. వీటినే శైలీ భేదాలు అంటారు. మరో ప్రశ్న, మాండలికాలు అంటే ఏమిటి? తీరాంధ్రులు, తెలంగాణ వారు, రాయలసీమ వారు మాట్లాడేటప్పుడు ఉపయోగించే క్రియాపదాల్లోనూ, సంధిలోనూ, వాక్య నిర్మాణంలోనూ కొన్ని భేదాలు ఉంటాయి. అలా ప్రాంతాల వారీగా మారుతూ వచ్చిన భాషనే మాండలికాలు అంటారు. మరో ప్రశ్న, మాండలికాలకు ఉదాహరణ తెలపండి. రాయలసీమ వారు వచ్చినాడు అని, తెలంగాణ వారు వచ్చిండు అని, కోస్తా ఆంధ్రులు వచ్చాడు అని అంటారు. ఇదే మాండలికం. ఇవి కాక ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా రాయటం, మాట్లాడటం అలవాటుగా ఉంటుంది. పేజీ నంబరు 135. రాసే భాషలో ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తువును బట్టి, సందర్భాన్ని బట్టే కాక రాసేవారి అభిరుచిని బట్టి కూడా శైలీ భేదాలు ఉంటాయి. భాషా సర్వస్వంలో రచయిత తానెన్నుకున్న భేదాల సమూహాన్ని రచనా భాషలో శైలి అని నిర్వచించవచ్చు. భాషా ప్రయోజనం ప్రధానంగా విషయ నివేదనమైన అయినప్పటికీ నివేదించే పద్ధతుల్లో వచ్చే భేదమే శైలీ భేదం. ఒక విషయాన్ని చెప్పటానికి ఒక మార్గం సరిపోతుంది కదా, మరి ఈ భేదాలెందుకు అనే ప్రశ్న రావచ్చు. ఈ భేదాలు భాషని వ్యవహరించే వారికి అనవసరమైన శ్రమ, బరువు అని కూడా అనిపించవచ్చు. మానవుల ఆలోచనలు, ప్రవర్తనలు, పలుకుబడులు మూసలో పోసినట్టుగా ఒకే రకంగా ఉండవు. అట్లా ఒకే రకంగా చెప్పటం కానీ, రాయటం కానీ యాంత్రికమైన పద్ధతి. మనుషులకు నూతన కల్పనల మీద, వైవిధ్యం మీద ఉన్న ఆసక్తికి ఈ శైలీ భేదాలు చిహ్నాలు. ఇవి భాషా ప్రయోగంలో విసుగుదలను పోగొట్టి శ్రోతలకు, పాఠకులకు ఆసక్తిదాయకంగా ఉంటాయి. భాషా పరిశోధకులు ఈ శైలీ భేదాలను వివరంగా పరిశీలించి వాటిని అధ్యయనం చేస్తున్నారు. ఈ రకపు కృషి మాట్లాడే భాష మీద ఎక్కువగా జరిగింది. ఈ వ్యాసం ప్రధాన ప్రయోజనం ఈనాటి తెలుగు రాసే పద్ధతులను పరిచయం చేయడం కాబట్టి రచనలో శైలీ భేదాలనే ప్రధానంగా గమనిద్దాం. రాసే భాషా మూలాలను, మాట్లాడే భాషా భేదాలను ఇక్కడ విస్తారంగా చెప్పటం లేదు. ఇంతకు పూర్వం వాక్య భేదాలను చర్చించినప్పుడు సంబంధ బోధక వాక్య పద్ధతులు 3 ఉన్నాయని, ఈ 3 చెప్పే విషయం ఒకటైనా ఈ 3 పద్ధతులు వాడే సందర్భాలు వేరని గుర్తించాం. అట్లాగే కర్తప్రధాన వాక్యాలు, కర్మప్రధాన వాక్యాలు, క్రియాప్రధాన వాక్యాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయని, మనం వాక్యంలో ఒక్కో పదానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి ఈ భేదాలు ఏర్పడ్డాయని, వాటిని వాడే పద్ధతులు వేరని చెప్పుకున్నాం. అవి కూడా శైలీ భేదాలే. ఇందులో ప్రశ్నలు, శైలీ భేదాలకు రచయిత ఇచ్చిన నిర్వచనం ఏమిటి? భాషలు వస్తువును బట్టి, సందర్భాన్ని బట్టి కాక రాసేవారి అభిరుచిని బట్టి కూడా శైలీ భేదాలు ఉంటాయి. భాషా సర్వస్వంలో రచయిత తానెన్నుకున్న భేదాల సమూహాన్ని రచనా భాషలో శైలి అని నిర్వచించవచ్చు. భాషా ప్రయోజనం ప్రధానంగా విషయ నివేదనమే అయినా నివేదించే పద్ధతుల్లో వచ్చే భేదమే శైలీ భేదం. మరో ప్రశ్న, ఈ శైలీ భేదాలు ఎందుకు? మానవుల ఆలోచనలు, ప్రవర్తనలు, పలుకుబడులు ఒకే రకంగా ఉండవు. అలా ఒకే రకంగా చెప్పటం కానీ, రాయటం కానీ యాంత్రికమైన పద్ధతి. మనుషులకు కొత్తదనం మీద, వైవిధ్యం మీద ఉన్న ఆసక్తికి గుర్తు ఈ శైలీ భేదాలు. ఇవి మనం చదివే వారికి ఆసక్తిదాయకంగా ఉంటాయి అని రచయిత అంటాడు. మరో ప్రశ్న, భాషా పరిశోధకులు ఏమి అధ్యయనం చేస్తున్నారు? భాషా పరిశోధకులు శైలీ భేదాలను వివరంగా పరిశీలించి వాటిని అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ కృషి ప్రధానంగా
మాట్లాడే భాష మీద జరుగుతోంది. పేజీ నంబరు 136. ఏదైనా రాసేటప్పుడు మనం ఏ విషయం మీద రాస్తున్నాం, ఎందుకోసం రాస్తున్నాం, ఎవరి కోసం రాస్తున్నాం, ఏ విధానంలో రాస్తే మనం ఉద్దేశించింది చదివే వాళ్లకు అందుతుంది అని తప్పక ఆలోచిస్తాం. ఈ ఆలోచన రచనలో శైలీ భేదాలకు దారితీస్తుంది. విస్తరణ శైలి, సంక్షిప్త శైలి. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అవతలి వాళ్ళకి అర్థం కావటం కోసం బాగా విస్తరించి చెప్పటాన్ని విస్తరణ శైలి అంటారు. ఈ విస్తరణ శైలిలో అవతలి వాళ్లకు చాలా విషయాలు తెలిసి ఉండవు అనే భావన అంతర్గతంగా ఉంటుంది. ఇందులో అప్పుడప్పుడు కానీ తరచుగా కానీ చెప్పదలుచుకున్న ప్రధాన విషయానికి సంబంధించిన వాక్యాలను వివరణప్రాయమైన వాక్యాలు అనుబంధంగా ఉంటాయి. ఉదాహరణకు ఈ క్రింది పేరాను చదవండి. మన రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం అంటే దేశ పౌరులు తమని తాము పరిపాలించుకునే ప్రవర్తనా నియమావళి అని అంటారు. కానీ ఇది ఒక వర్గం ఇంకో వర్గాన్ని దోచుకోవటానికి ఏర్పరచుకున్న యంత్రాంగమని మార్క్సిస్టులు అంటారు. పౌరులంటే దేశ నిర్మాణంలో భాగస్వాములైన వ్యక్తులు. ఈ పౌరులకు కొన్ని హక్కులు ఉంటాయి. వీటిని పౌర హక్కులు అంటారు. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశ రాజ్యాంగంలో పౌరులకు కొన్ని హక్కులున్నాయి అనవచ్చు. మొదటిది విస్తరణ శైలికి, రెండవది సంక్షిప్త శైలికి ఉదాహరణలన్నది స్పష్టమే. ఇక్కడ గుర్తుంచుకోవలసింది రెండిటికి ఉన్న ప్రయోజన భేదాలు. ఏదో ఒక శైలి ఎప్పుడూ పనికొస్తుందని చెప్పలేం. ఈ రెండిటి మధ్య భేదం తెలుసుకుంటే అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ముఖ్యంగా పత్రికా రచనలో ఉన్న స్థలాన్ని బట్టి ఎంత క్లుప్తంగా రాయాలో, ఎంత విశదంగా రాయాలో నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఆకళింపు. ఒకటోది 1987 అక్టోబర్ 18 ఈనాడు ఆదివారం సంచికలో వచ్చిన ప్రత్యేక వ్యాసంలో ఉన్న ఈ పేరాను ఇంతకన్నా క్లుప్తంగా రాయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఉన్న సంఘ నియమాల ప్రకారం ఒక పెళ్లి జరిగేటప్పుడు పురుషుడికి స్త్రీ కట్నం పేరుతో డబ్బు, ఇతర కానుకలు ఇవ్వవలసి వస్తోంది. ఇది ఎందుకు జరుగుతోందంటే సంఘంలో స్త్రీలు పురుషులు సమానులుగా లేకపోవడం వల్ల. స్త్రీలు పురుషులు సమానంగా లేకపోవడం ఎందుకు జరుగుతోందంటే స్త్రీలు పోషణ కోసము, రక్షణ కోసము, ఇతర సాంఘిక అంశాలలో గుర్తింపు కోసము పురుషుల మీద ఆధారపడి ఉండవలసిన పరిస్థితుల వల్ల. ఈ పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే ఈ సంఘంలో స్వంత ఆస్తి విధానం ఉండటం వల్ల. 2. అదే వ్యాసం నుంచి తీసుకున్న ఈ కింది 2 వాక్యాలను విస్తరించి రాయండి. పెట్టుబడిదారీ విధానం తప్పనిసరిగా నిరుద్యోగాన్ని వృద్ధి చేస్తుంది. మార్కెట్లను విలాస వస్తువులతో నింపేస్తోంది. ఇంకా అనేక దుర్లక్షణాలకు కారణమవుతుంది. ఇందులో ప్రశ్నలు చూసుకుందామా? విస్తరణ శైలి గురించి వివరించండి. ఒక విషయాన్ని అవతలి వాళ్లకు అర్థం కావటానికి బాగా వివరించి చెప్పటాన్ని విస్తరణ శైలి అంటారు. ఈ శైలిలో అవతలి వాళ్లకు చాలా విషయాలు తెలిసి ఉండవు అనే భావన అంతర్గతంగా ఉంటుంది. ప్రధాన విషయానికి సంబంధించిన వాక్యాలకు వివరణప్రాయమైన వాక్యాలు అనుబంధంగా ఉంటాయి. సంక్షిప్త శైలి అంటే ఏమిటి? చెప్పదలిచిన విషయాన్ని వీలైనంత అవసరమైనంత కుదించుకొని క్లుప్తంగా చెప్పటాన్ని సంక్షిప్త శైలి అంటారు. సంక్షిప్త శైలికి వివరణ శైలికి ఉన్న ప్రయోజన భేదాలు తెల్పము. ఏదో ఒక శైలి ఎప్పుడూ పనికొస్తుందని చెప్పలేము. ఈ రెండిటి మధ్య భేదం తెలుసుకొని అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ముఖ్యంగా పత్రికా రచనలో ఉన్న స్థలాన్ని బట్టి ఎంత క్లుప్తంగా రాయాలో, ఎంత విశదంగా రాయాలో నిర్ణయించుకోవాలి. ఈనాడు పత్రికలో వచ్చిన వ్యాసాన్ని సంక్షిప్త శైలిలో వ్రాస్తే ఇలా ఉంటుంది. నేటి సంఘంలో పెళ్లికి స్త్రీ పురుషుడికి కట్నం ఇవ్వవలసి వస్తోంది. స్త్రీలు పురుషులు సమానంగా లేకపోవటం, రక్షణ పోషణ, సమాజంలో గుర్తింపు మొదలైన వాటికి స్త్రీలు పురుషుల మీద ఆధారపడవలసి రావడం వల్ల, సంఘంలో స్వంత ఆస్తి విధానం ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
మరో ప్రశ్న, పెట్టుబడిదారీ విధానం వల్ల నష్టాలేమిటి? పెట్టుబడిదారీ విధానం వల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది, మార్కెట్లు విలాస వస్తువులతో నిండిపోతాయి, ఇంకా అనేకమైన చెడు పరిణామాలు ఏర్పడతాయి. చూసారుగా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.